ఇటీవల కాలంలో క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే చిత్రాలు తరచూ వెండితెరపై సందడి చేస్తున్నాయి. అటు యువ కథానాయకులు, ఇటు అగ్ర కథానాయకులు ఈ జోనర్లో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథా పాత్ర నచ్చితే స్టార్ ఇమేజ్ను సైతం పక్కకు పెట్టి మరో కథానాయకుడితో కలిసి తెరపంచుకునేందుకు సిద్ధమంటున్నారు. సమంతకమణి కూడా ఇలాగే తెరకెక్కింది. నలుగురు యువ కథానాయకులు కలిసి నటించడం, అందులో క్రైమ్ కామెడీ కథ కావడంతో సినిమాపై ఆసక్తి కలిగించింది. భలే మంచి రోజు చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన సమంతకమణి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే, ధనవంతుడి కుమారుడైన కృష్ణ అంటే సుధీర్ బాబు హైదరాబాదులో ఒక భారీ పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో 5 కోట్ల రూపాయల విలువ చేసే ఓ కారు మాయమవుతుంది. దాని పేరు సమంతకమణి. కారును ఎవరు దొంగిలించారో తెలుసుకోవడానికి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ అంటే నారా రోహిత్ విచారణ ప్రారంభిస్తారు. ఆ పార్టీకి వచ్చిన వారిలో 3 అనుమానితులు ఉంటారు. వారే ఉమామహేశ్వరరావు అంటే రాజేంద్ర ప్రసాద్, శివ అంటే సందీప్ కిషన్, కార్తిక్ అంటే ఆది. ఏదో ఒకటి చేసి జీవితంలో సెటిల్ అయిపోవాలనుకునే స్వభావం వీరిది. ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ కూడా ఇలాగే ఆలోచిస్తుంటాడు. మరి ఈ నలుగురిలో కారు ఎవరు దొంగిలించారన్నదే సమంతకమణి కథ. ఇక సినిమా ఎలా ఉందంటే, కారు పోయిన పాయింట్తో కథ మొదలవుతుంది. ఆ పార్టీకి ఎవరెవరొచ్చారు అనే దాంతో మొదలుపెట్టి ఒక్కో పాత్ర దాని స్వభావాన్ని చెప్పుకుంటూ వచ్చాడు దర్శకుడు. పాత్రల పరిచయంతోనే తొలి అర్ధభాగాన్ని నడిపించారు. దీంతో కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఎంచుకున్న కథ రీత్యా ఆయా పాత్రల పరిచయం తప్పనిసరి. ఇక ద్వితీయార్థం ప్రారంభంతోనే కథ ఊపందుకుంటుంది. సాధారణంగా థ్రిల్లర్, క్రైమ్ కామెడీ కథలు ఫస్ట్ పార్ట్లో నెమ్మదిగా సాగి సెకండ్ పార్ట్లో వేగం పుంజుకుంటాయి. ఈ చిత్ర దర్శకుడు కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యారు. ఫస్ట్ పార్ట్ను ఫ్లాట్గా చూపించిన దర్శకుడు మలుపులన్నీ రెండో భాగం కోసం అట్టిపెట్టుకున్నాడు. కొన్ని ప్రేక్షకుడి అంచనాలకు అందవు. ఇక పతాక సన్నివేశాలకు ముందు వచ్చే ట్విస్ట్ బావుంటుంది. అసలు దర్శకుడు కథ మొత్తం ఇందుకోసమే రాసుకున్నాడేమో అనిపిస్తుంది. కథను ముగించిన తీరు కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే, నలుగురు యువ కథానాయకులు కలిసి నటిస్తున్నారంటే ఆ చిత్రంపై అంచనాలు బాగానే ఉంటాయి. అందుకు అనుగుణంగానే దర్శకుడు పాత్రలను తీర్చిదిద్దాడు. నారా రోహిత్, సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది, రాజేంద్ర ప్రసాద్ పాత్రలకు సమప్రాధాన్యం ఇవ్వడంలో దర్శకుడు సఫలీకృతుడయ్యాడు. ఏ పాత్ర ఎక్కువ తక్కువ కాకుండా తీర్చిదిద్దాడు. ప్రతి పాత్రకు ఒక్కో శైలిని ఆపాదించారు. అయితే చిత్రంలో సుధీర్ బాబు పాత్రకు ఎక్కువ మార్కులు పడతాయి. ఆయనది భావోద్వేగంతో కూడిన పాత్ర. సందీప్ కిషన్, ఆది పాత్రలు సరదాగా సాగిపోతాయి. నారా రోహిత్ పాత్ర కథకు కీలకం. రాజేంద్ర ప్రసాద్, ఇంద్రజ మధ్య వచ్చే లవ్ ట్రాక్లు నవ్వులు పూయిస్తాయి. ఇలా కథకు తగ్గ పాత్రలను ఎంచుకోవడంతోనే దర్శకుడు సగం విజయం సాధించారు. ఈ చిత్రం తర్వాత మల్టీ స్టారర్లు పెరుగుతాయనడంలో సందేహం లేదు. సాంకేతికంగా చూస్తే సమీర్ రెడ్డి కెమెరా పనితనం బావుంది. మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేస్తుంది. ఫస్ట్ పార్ట్లో కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. అయితే వాటి ప్రాధాన్యం ఏంటో సెకండ్ పార్ట్లో తెలుస్తుంది. తొలి భాగాన్ని ఇంకాస్త పదునుగా ఎంటర్టైన్మెంట్గా తీర్చిదిద్ది ఉంటే బావుండేది. సినిమాలో ఒకే ఒక పాటకు మాత్రమే పరిమితమయ్యారు దర్శకుడు. ఇలాంటి కథలకు అది సరైన నిర్ణయమే. మిగిలిన పాత్రలు వారి పరిధి మేరకు నటించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.